ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక మనలో చాలా మంది మైగ్రేన్ తలనొప్పితో బాగా ఇబ్బంది పడుతున్నారు ఈ మధ్య కాలంలో. ఈ మైగ్రేన్ తలనొప్పి అనేది వయసుతో సంబంధం లేకుండా పిల్లల దగ్గర నుంచి అందరికీ వస్తుంది. కాబట్టి ఈ నొప్పి వచ్చినప్పుడు ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఈ రోజు ఎపిసోడ్లో చూద్దాం. డాక్టర్ గారు, మరి మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు ఎలాంటి దాని మీద మనం ఫోకస్ చేయలేము, కాన్సన్ట్రేట్ చేయలేము. మరి ఈ నొప్పి వచ్చినప్పుడు ఎలాంటి వ్యాయామాలు చేస్తే కనుక నొప్పి త్వరగా తగ్గే అవకాశం ఉంటుందంటారు? తలనొప్పి ఎప్పుడైనా వచ్చింది అంటే ఎక్కువ మందికి పొట్టలో కాస్త గ్యాసెస్ వల్ల, ఇండైజెషన్ వల్ల, కాస్త ఇక్కడ డిస్కంఫర్ట్ వల్ల హెడేక్స్ వస్తాయి. అందుకని పొట్టలో ఉండే గ్యాసెస్ ని ఫ్రీగా మూవ్ చేయడానికి కొన్ని ఫార్వర్డ్ బెండింగ్ టెక్నిక్స్ ఉంటాయండి. అవి చేయటం ద్వారా లోపల ఉన్న గ్యాసెస్ ఫ్రీగా రిలీజ్ అయ్యి పొట్ట ఫ్రీ అవుతుంది, హెడేక్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది. దానితో పాటు కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ ని మనం అప్లై చేస్తే మానసికంగా రిలాక్సేషన్ బాగా కలుగుతుంది. అలాంటి 3-4 వరుసనే చూడండి. మైగ్రేన్ హెడేక్ ని తగ్గించడానికి ముందుగా వజ్రాసనంలో నడుము లైన్ గా పెట్టి కూర్చున్న తర్వాత చేతుల్ని అట్లా ముందుకు చాపేసి మాడు భాగం నేలకు అట్లా అనిచ్చి చేతుల్ని వెనక్కి తీసుకెళ్లి 2 చేతులతో 2 పాదాలు పట్టుకోవాలి. మెల్లగా సీటు భాగాన్ని లేపుతాం. సీటు లేపటం వల్ల బరువు అంతా కొద్దిగా తల మీద పడుతుంది. వెనక్కి ముందుకి సీటుని అట్లా మనం కదుపుతూ ఉంటే ఆ ప్రెషర్ కి తలలో రక్త ప్రసరణలో మార్పు వచ్చి నరాల్లో కాస్త రిలాక్సేషన్ కలుగుతుంది అనమాట. బ్రెయిన్ కి ఆక్సిజన్ శాతాన్ని బాగా పెంచడం కొరకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా 1 నిమిషం సేపు అట్లా చేయగలిగితే మైగ్రేన్ హెడేక్ ఉన్న వారికి మంచిది. ఉండలేనప్పుడు మెల్లగా తీసేసి వజ్రాసనంలో కూర్చుంటాం. తలనొప్పితో బాధపడేటప్పుడు రిలాక్సేషన్ టెక్నిక్ ఒకటి, 2 దివానం దిళ్ళు తీసుకుని ఒకదాని మీద ఒకటి అట్లా పెట్టేసుకుని మన ముందు చేతులు దాని మీద అట్లా పెట్టేసి ముందుకు తల పక్కకు వాల్చేసి హాయిగా అట్లా పడుకోవచ్చు. ఎంత సుఖంగానో అనిపిస్తుంది. ఈ రిలాక్సేషన్ వల్ల హెడేక్ బాగా తగ్గుతుంది అనమాట. విశ్రాంతిగా అట్లా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండటంలో బాగా ఉపశమనం కలుగుతుంది. ఇక 3వది ప్రాణాయామ పద్ధతుల్లో నడుము లైన్గా పెట్టి కూర్చున్న తర్వాత మెల్లగా దీర్ఘంగా గాలిని అట్లా పీల్చుకోవాలి. పీల్చడం అయిన తర్వాత ఒక 5-10 సెకండ్లు అట్లా కుంభిస్తాం, హోల్డ్ చేస్తాం గాలిని. ఆ తర్వాత మెల్లగా గాలిని అట్లా వదిలేసేయాలి. మళ్ళీ మెల్లగా గాలి తీసుకోవాలి, పైన అక్కడ హోల్డ్ చేయాలి 10-15 సెకండ్లు 20 సెకండ్లు. మళ్ళీ గాలిని మెల్లగా పూర్తిగా వదిలేయాలి. చివరిగా భ్రామరి ప్రాణాయామం. 2 బొటన వేళ్ళని చెవి రంధ్రాల్లో పెట్టి నొక్కేస్తాం. చూపుడు వేలిని దాని పక్క వేలిని కళ్ళ మీద నుదుటి భాగంలో పెడతాం. ఉంగరపు వేలిని 2 ముక్కు రంధ్రాల మీద పెట్టేసుకోవాలి. చుట్టుకిన వేలు మూతి దగ్గర పెట్టేస్తాం. ఇక ఉంగరపేలతో ముక్కు రంధ్రాలను కూడా నొక్కేసి లోపల ఉన్న గాలంతా అయ్యే వరకు అంటూ తేనెటీగ వలె శబ్దాన్ని ఉచ్చరిస్తూ ఉంటాం. శ్వాస అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దీర్ఘంగా గాలి తీసుకుని మళ్ళా చెవు 2 ముక్కు రంధ్రాలు కూడా వేళ్లతో నొక్కేసి మళ్ళా గాలి అంతా అయ్యే వరకు అట్లా ఉచ్చరించాలి. ఇలా చేస్తే మంచిది. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి మంచి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదములమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మాయి గారు. రాజు, నువ్వెందుకు వచ్చా? నాన్న చూసారంటే చంపేస్తారు. పర్వాలేదు అమ్మాయి గారు, మీకోసం అన్నిటికీ తెగించే వచ్చాను. నా ప్రాణం పోయినా మిమ్మల్ని వదిలేదే లేదు. నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచే, చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా, గుండె గదిలో ఉంది తానని పోల్చుకున్నానా. తమ్ముడు, ఏమైందక్క? మన కొంప మునిగేలా ఉంది. మన రూపని తీసుకెళ్ళడానికి ఆ రాజుగాడొచ్చాడు. ఎక్కడున్నాడు వాడు? రూపగదిలో ఉన్నాడు, రా. నన్నెప్పటికీ వదిలిపెట్టకు రాజు. నా ప్రాణం పోయేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టను అమ్మాయి గారు. రూపా!
నీకెంత ధైర్యం ఉంటే నా ఇంట్లోకి వచ్చి నా కూతురు బెడ్రూమ్ లోకి వెళ్తావరా? పెద్దయ్య, నేను అమ్మాయి గారితో మాట్లాడడానికి వచ్చాను పెద్దయ్య. రాయ్, ఏం పెంపకంలో నీది? ఎవరైనా అర్ధరాత్రి సమయంలో ఆడపిల్ల ఇంటికొచ్చి మాట్లాడాలనుకుంటారా? నేను నానా రూపా, ఎవడైనా మనకి మన ఇంటికి సంబంధం లేని ఇంట్లోకి చొరబడినప్పుడు దొంగ దొంగ నరవాలి, అంతేగాని ఆశ్రమం ఇవ్వకూడదు. ఇలాంటి వాణ్ణి చేత్తో కొట్టకూడదు తమ్ముడు, చెప్పుతో కొట్టాలి. ఈ విషయం బయటికి తెలిస్తే మనకేమైనా మర్యాద ఉంటుందా? పెద్దయ్య, నాకు అమ్మాయి గారంటే ఇష్టం, మీరంటే గౌరవం. ఆపరా, ఆపో. ఆ రేణుకుని మాయలో పడేసుకున్నాం, నా బిడ్డని మాయలో పడేసుకున్నాం, ఇప్పుడు ఏకంగా సీఎం గారు కూతుర్నే మాయలో పడేసుకున్నాం. మాయ మాటలు చెప్పి నమ్మించి గొంతు కోసి ఇలా ఎంతమందిని మోసం చేస్తావు? మీరెన్నైనా అనండి పెద్దయ్య, నాకు ప్రేమ అంటే అమ్మాయి గారు, నా జీవితం అంటే అమ్మాయి గారు. ఏయ్, ఇంకొకసారి నా బిడ్డ గురించి మాట్లాడావంటే నేను ఇక్కడే పాతి పెట్టేస్తాను. మర్యాదగా బయటికి పోరా. రాజు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే నువ్వు పాపను చూసుకో, నేను వెళ్ళొచ్చేస్తా. ఉసే ఉసే ఉసే, నీకు దండమే, పాపని చూసుకునేది మాత్రం నాకు పెట్టకే. అది నిద్రపోతుంది కదా, ఏంటి ప్రాబ్లం? నువ్వున్నంతసేపు నిద్రపోతూనే ఉంటదే, నువ్వలా వెళ్ళిపోగానే కయ్యమంటది. దాంతో మీ అత్త వస్తుంది, దాని వెనకాలే గుండమ్మ వస్తుంది, ఆ వెనకాలే నా చావు వస్తదే. పాపి చిరాయువని నువ్వంత తొందరగా ఏం చావలే. ఎటు గుండం ఇంట్లో లేదు కదా, అదొచ్చేలోపు నేను వచ్చేస్తా, జాగ్రత్త. ఇలాగే వెళ్తే అక్కడ మీ ఆయన చూడకుండా మేనేజ్ చేసుకుని వెళ్తానులే, జాగ్రత్త. సరేనా? పాపం చూడు. ఉసే, మీ అమ్మ వెళ్ళిపోయిందే, ఇప్పుడు నువ్వు ఏడ్చి కయ్యమని నా ప్రాణం తీక పడుకోమ్మా. అబ్బొజ్జు తల్లి, అబ్బొజ్జు. హలో మేడం, మేము బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం మేడం. వీళ్ళకి కాల్ చేయడానికి వేల పాలే ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడు చేస్తూ ఉంటారు.
దిగవే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటండి అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు? ఏంటి విషయం? అది చెప్పాక మీరేమీ అనుకోరుగా? అలా అనుకునేదాన్నే అయితే మీరు పిలవగానే ఎందుకు వస్తాను? నాతో ఏం చెప్పాలనుకున్నా నిర్భయంగా చెప్పొచ్చు. థ్యాంక్స్ అండి, పిలవగానే వచ్చినందుకు. నా మనసులో ఉన్న మాట ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను, కానీ చెప్పే అవకాశం దొరకక మనసులో దాచుకున్న మాట గొంతు దాటి బయటికి రాక ఇన్నాళ్ళు చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు చెప్పక తప్పని పరిస్థితి. నాకొక డ్రీమ్ గర్ల్ ఉండేదండి. ప్రతిరోజు తను నా కలలోకి వస్తూ ఉండేది. మీలాగే తనకి కూడా పొరవాటి వాలుజాడుండేది. ఆమెని కలలో చూసినప్పుడే తనని మనసారా ప్రేమించేశాను. తనే జీవితం, తనే లోకం అనుకుంటూ బతికేశాను. ఆ తర్వాత ఏంటండి ఇది చెప్పడానిక నన్ను ఇంత దూరం పిలిచారు? అది కాదండి, అసలేంటంటే... సరే, నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఏంటండి అది? నాకు పెళ్లి కుదిరింది. ఇంత గుడ్ న్యూస్ చెప్పావి, నీకు పెళ్లి కుదిరిందా? వాట్? ఏం మాట్లాడుతున్నారండి? అవునండి, ఇంతకు ముందే నాకు మా ఇంటి ఓనర్ హల్వారాజుకి మా అమ్మ నాన్నలు పెళ్లి నిర్ణయించారు. త్వరలోనే నిశ్చితార్థం జరిపించి ఆ తర్వాత పెళ్లి కూడా చేస్తారు. మీరేం చెప్తున్నారో మీకన్నా అర్థమవుతుందా? మీరేంటి ఆ హల్వారాజుని పెళ్లి చేసుకోవడం ఏంటి? మీకు వాడు ఎంత నీచుడో తెలుసు కదా. అలాంటి వాడిని పెళ్లి చేసుకోవడానికి మీరెలా ఒప్పుకున్నారు? ఒప్పుకోక ఏం చేస్తానండి? మా అమ్మ నాన్నల మాటని కాదనలేను కదా, అందుకే ఒప్పుకున్నాను. అది కాదండి. ప్లీజ్, మీరు చాలా మంచి మనసున్న మనిషి అని నాకు తెలుసు. మీరు నాకు మంచి ఫ్రెండ్ అని కూడా తెలుసు. కాకపోతే ఇక మీదట ఆఫీస్లో తప్ప, ఆఫీస్కి సంబంధించిన విషయాల్లో తప్ప వ్యక్తిగతంగా మనిద్దరం కలవకపోవడమే మంచిది. ఏం మాట్లాడుతున్నారండి? నేను మిమ్మల్ని కలిస్తే తప్పేంటి? అసలు ఎందుకు కలవకూడదు? ఎందుకంటే నాకు మరొకరితో పెళ్లి నిశ్చయమైంది కాబట్టి. ఇలా మనం పర్సనల్ గా కలిస్తే చూసిన వాళ్ళు తప్పు పట్టే అవకాశం ఉంది. దయచేసి నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకోకండి. దయచేసి నా బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వస్తాను. మైథిలి గారు, మైథిలి గారు, మైథిలి గారు, ప్లీజ్. ఇప్పటిదాకా మీరు మంచి ఫ్రెండ్ అనుకున్నాను. ఎప్పటికీ మనం ఇద్దరం ఇలాగే ఉండాలని కోరుకున్నాను. వెళ్ళిపోతున్నారేంటి? ఆఫీస్ వ్యవహారాలు ఏమైనా ఉంటే ఆఫీస్లో మాట్లాడుకుందాం. బాయ్. మైథిలి గారు, మైథిలి గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాబిలి పడుతున్న బాధను చూడలేకే మేమే ఇలా పెళ్లి చేయాలనుకున్నాం. సాంప్రదాయాల కన్నా పిల్లల భవిష్యత్తే ముఖ్యం కదా పెద్దమ్మా. పృథ్వీకి కూడా పున్నమి స్నేహితురాలు మాత్రమే కదా మహాదేవి గారు. ఆ విషయం స్వయంగా వాళ్ళిద్దరే చెప్పారు. పృథ్వీ కూడా ఇక్కడ ఉండడం ఇష్టం లేక వైజాగ్ వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. పృథ్వీ పుట్టినప్పటి నుంచి ఈ రాజమహల్లోనే ఉంటున్నాడు. మా బిడ్డగా మా దగ్గర కంటే మీ బిడ్డగా మీ దగ్గరే ఎక్కువగా ఉంటున్నాడు. దానికి కారణం ఏదైనా కావచ్చు. శివదేవ్ గారి కోసమైనా కావచ్చు, జాబిలి కోసమైనా కావచ్చు. ఈ రెండు కారణాలు తప్పించి
పృథ్వీ ఇక్కడ ఉండడానికి ఒక్క కారణం కూడా లేదు. ప్లీజ్ నానమ్మ, మీరు ఒప్పుకుంటే ఈ 2 ప్రాణాలు నిలబడతాయి. ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది. లేదంటే ఈ 2 ప్రాణాలు మీకు దక్కకు. జాబెళ్ళి బావా, అమ్మగారు కూడా మాట్లాడడం లేదు. నీ దగ్గర ఏదో సాక్ష్యం ఉందని చెప్పావు కదా, వెళ్ళి చూపించి పెళ్ళి ఆపించాయి. పూర్ణమి, నువ్వేం కంగారు పడకు. ఈ పెళ్లి ఎలాగూ జరగదు. నేనుండగా ఈ పెళ్లి జరగనివ్వను. మరి పున్నమి పృథ్వీ పెళ్లి చేసుకున్నారు కదా అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. నువ్వు పెద్దదానివి కదా, ఇలా పెళ్లి చేసుకోవడం తప్పు కదా. మౌనంగా ఉన్నారంటే ఒప్పుకున్నట్టే. జరగాల్సింది చూడండి. రా కూర్చో. థ్యాంక్ యూ నానమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా కూర్చో. కానివ్వండి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూ. కాసేపు వెయిట్ చేయి. అనిమాదిభిరావృతాం మయూఖై భావయే భవానీం. ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి సంభూతా దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహుగమనిత రాగస్వరూపాషాఢ్యా కోఢాకార. వకీల్ సాబ్, మీరు తాళి కట్టారని నేనెంతో నమ్మకంతో ఉన్నాను. తల్లి ప్రేమ ముందు నా ప్రేమ ఓడిపోయిందా? పృథ్వీ, జాబిల్లి మెళ్ళో ఆ 3 ముళ్ళు వేసేయి. తాళి కట్టు పృథ్వీ. తాళి కట్టరా? ఆగండి. పున్నమి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు కూడా మాతో రావచ్చు కదా. నాకు మావయ్యకి వర్క్ ఉంది. మీరు వెళ్ళండి, మేము వర్క్ చూసుకొని వచ్చేస్తాం. పోయేదాన్ని పోనివ్వకుండా ఈ పిల్ల రాక్షసి ఎందుకు ఆపుతోంది? మావయ్య దగ్గర కీర్తి ఎందుకుంటుంది నాన్న? మావయ్య దగ్గర గన్ ఉండదు. కౌశికి, కీర్తి ఏమంటుంది? కేదార్ దగ్గర గన్ ఉంది అంటుంది. మా దగ్గర గన్ ఎందుకుంటుంది దినా? చిన్నపిల్ల ఏదేదో మాట్లాడుతుంది. ఆయన మేం స్కూల్ టీచర్స్ మీ, మాకు గన్తో పనే ఉంది. అవును, మీకు లేట్ అవుతున్నట్టుంది కదా, పదండి వెళ్దాం. ఒక్క నిమిషం.
లేనిగాని ఉన్నది అని చిన్నపిల్ల ఎందుకు చెప్తుందే? అరే నిషి, నిజమేంటో నేను కనుక్కుంటానులే. జరుగు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూసావా గంగా, నువ్వే అంటున్నావు పొగ వల్ల సరిగా కనిపించలేదు అని. నా కొడుకు కూడా అక్కడ నిల్చున్నది నాగవల్లి అనుకోలేదు. నాగవల్లి కాకపోతే శ్రీవల్లి, వాళ్ళిద్దరూ లేకపోతే చిన్నపిల్ల కుముదవల్లి. వాడికి చిన్న పెద్ద ఏమీ తెలీదు. ఆడపిల్ల అయితే చాలు. తాలి కట్టి గుప్పెట్లో పెట్టుకోవాలన్న దుర్బుద్ధి ఉన్నవాణ్ణి బ్రతకనివ్వకూడదు. నీకు దండం పెడతానయ్యా. ఆవేశం పనికిరాదు. తప్పు ఒప్పు నిదానంగా ఆలోచిస్తే తప్ప ఈ సమస్యకి పరిష్కారం రాదు. అన్నయ్య, కొంచెం ఓపిక పట్టు. దీని నుంచి ఎలా బయటపడాలో ఆలోచిద్దాం. అవును బావా, షాక్ లో ఉన్న నాగవల్లిని కోలుకొనిద్దాం. ఆ తర్వాత నిర్ణయం ఏంటో. నా నిర్ణయమే నా చెల్లెలి నిర్ణయం. తీయమంటే ఆ తాళిని తీసేస్తుంది. నువ్వు తీసేయమ్మా. ఆపవే, ఆపు. ఇప్పుడు గనక నువ్వు ఈ తాళిని తీసేస్తే నా శవమే ఇక్కడి నుంచి వెళ్తుంది. శవమే ఇక్కడి నుంచి వెళ్తుంది. శవమే ఇక్కడి నుంచి వెళ్తుంది. శవమే ఇక్కడి నుంచి వెళ్తుంది. అత్త, పెద్దమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అవునే, నువ్వు స్పృహలో లేనప్పుడు గంగ చేత తాళి కట్టించాను. అది కూడా నీకిష్టం లేని పెళ్లే కదా. మన్ను ఆ తాళి తీయలేదే. నీలాగా నాగవల్లి కూడా ఆడదే కదా. నువ్విచ్చిన గౌరవం అదెందుకు ఇవ్వదు? అమ్మా తిరుపతి, నువ్వు ఇలా మాట్లాడి పరిస్థితి ఇంకా ఇంకా దారుణంగా మార్చొద్దు. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అన్నయ్య, నా కొడుకు నాగవల్లి నుదుటన బొట్టు పెట్టకపోయినా మెళ్ళో అయితే తాళిబొట్టు కట్టాడు. వాడు బ్రతికున్నంత వరకు అది తీసేయడానికి వీల్లేదంతే. సరిగ్గా చెప్పావత్తా, సరిగ్గా చెప్పావు. నువ్వు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. ఆ దేవగాడు బతికున్నంత వరకు నా చెల్లెలి మెళ్ళో తాళి తీయకూడదు అంటే వాడు అరగంట కన్నా ఎక్కువ బ్రతకూడదు. ఇప్పుడే వాడి ప్రాణం తీసేస్తాను. నీ చేత్తోనే నా చెల్లెలి మెళ్ళో తాళి తీసేయిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబ్బాయి జాతకంలో మరణగండం ఉంది.
మీ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి హోమం జరిపిస్తే చాలు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మీ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి హోమం జరిపిస్తే చాలు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మీకు ఫోన్. ఈ టైంలో ఎవరు? హలో, నేను శారదా, నువ్వేనా? ఇది కల కాదు కదా? నిజంగా నువ్వు నాకు ఫోన్ చేసావా? మాటలకి మన మధ్య చోట్లేదన్న నువ్వు నాకు ఫోన్ చేసావు. నువ్వు నాతో మాట్లాడుతుంటే నా జ్ఞాపకాలు నన్ను పలకరించినట్టుగా ఉంది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. మాటల్లో చెప్పలేను. చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. ఎవరండి ఈ టైంలో? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శారదా, నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను తెలుసా? చెప్పు, ఏంటి విషయం? మీతో మాట్లాడాలి. అందుకే ఫోన్ చేశాను. చెప్పు. ఇది ఫోన్లో చెప్పేది కాదు. రేపు ఉదయం ధర్మపురి టెంపుల్కి రండి, అక్కడ మాట్లాడదాం. ఏమైంది? ఈ టైంలో ఫోన్ ఎవరు? ఫ్రెండ్.
రేపు నా జీవితంలో కొత్త ఉదయం. త్వరగా ఈ చీకటి వెలుతురికి ధరిస్తే ఎంత బాగుంటుందో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను ఆశీర్వదించండి. మా ఇంటికి ఎందుకు వచ్చావు? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదిస్తారనుకుంటే మా ఇంటికి ఎందుకు వచ్చావు అని అంటారేంటి? ఇలా సడన్ గా వచ్చావు, అందరికీ ఒక క్లారిటీ కావాలి కదా. నేనెందుకు వచ్చానో చెప్తాను. నాకు పరిచయం లేని వారిని కాస్త నాకు పరిచయం చేస్తావా అక్క? షూర్ షూర్. ఇతను పెద్ద బావ రాధాకృష్ణ గారు, పెద్దక్క లావణ్య. నమస్తే బావగారు. నమస్తే అక్క. ఇక మిగిలిన వాళ్ళందరూ నీకు పరిచయస్తులే. అవును, మీరు జాతరకు రాలేదేంటక్క? మాకు కొంచెం వేరే పనులు ఉండడం వల్ల రాలేకపోయాం. ఓ అవునా? ఇప్పుడు మేం చూస్తోందంతా నిజమా కళ అన్నట్టుంది. నేను రావడం నిజమే అత్తమ్మ గారు, కల కాదు. పెళ్లికి 15 రోజుల సమయం ఉంది. ఇప్పుడు ఎందుకు వచ్చిందో అడగండి అత్తయ్య. మాతో మాట మాత్రం చెప్పకుండా ఇలా ఎందుకు వచ్చావమ్మా? పెళ్లి వరకు నా అత్తారింట్లోనే ఉందామని వచ్చాను. అలా ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? కాబోయే కోడల్నే కదా. అయితే మాత్రం ఒక పద్ధతి అంటూ ఉంటుంది కదమ్మా. పద్ధతిగానే వచ్చాను కదా. తప్పనిసరి పరిస్థితిలో అవని మీ పెళ్లికి మాట ఇచ్చింది. అలాగని ఇప్పుడే వచ్చి ఉండిపోతాను అంటే ఎలా? అయినా మీ అమ్మ నిన్నెలా పంపించింది? నేను మీ అమ్మతోనే మాట్లాడతాను, నువ్వు బయలుదేరు. చెప్పింది నీకేనమ్మా, వినిపించలేదా? కాబోయే కోడలికి మర్యాదలు చేస్తారనుకుంటే మొహమాటం లేకుండా బయటకు పొమ్మంటారేంటి? మా ఇంటికి కొన్ని ఆచార కట్టుబాట్లు ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా వస్తాను అంటే కుదరదు. ముందు నువ్వు బయటికి నడు. ఈ విషయం తెలిసిందంటే 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారు. నువ్వు వెళ్ళమ్మా. అలా మాట్లాడుతున్నారేంటత్తయ్య? నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది లేదా? మరి ఏముంది? మీరు మా ఇంటికొచ్చి పెళ్లికి ముందు మా ఇంట్లో కొన్ని రోజులు ఉందో కాని రామ్మ అని నన్ను తెచ్చి 6 నెలలు పైగా పెట్టుకున్నారు. అప్పుడేమయ్యాయి ఈ ఇంటి పద్ధతులు? మీ ఇంటికి నేను సరిపోతానా లేదా అని నన్ను రకరకాల పరీక్షలు పెట్టి చూశారు. అప్పుడేమయ్యాయి మీ కట్టుబాట్లు? నేను శ్రీకర్ని పెళ్లి చేసుకుందామనొచ్చి కృష్ణని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడేమయ్యాయి ఈ ఇంటి పరువు, ప్రతిష్ట, గౌరవం, మర్యాద? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మంచి లాయర్ తొందరగా డైవర్స్ ఇప్పించేస్తాడు. ఏమైంది? నీకు చెప్పానా నాకు డివోర్స్ కావాలని? నీకు చెప్పానా? చెప్పానా? చెప్పానా డివోర్స్ కావాలని? చెప్పానా? ఏమైంది నీకు? పిచ్చగిట్ల పట్టిందా? అది నేను అడుగుతున్నా. ఈ డివోర్స్ ఏంటి? అది నువ్వు నాకు సపరేట్ గా చెప్పాలా? నీకు అస్సలు ఇష్టం లేని మనిషితోటి తెలవకుండా పెళ్ళైపోయింది. గప్పుడు డైవర్స్ కి కదా అప్లై చేస్తారు. నేను చెప్పానా నాకు ఆయన అంటే ఇష్టం లేదని? నేను చెప్పానా? అది నువ్వు నాకు సపరేట్ చెప్పాలా? ఏంది ఎక్స్ప్రెషన్స్ ఏవో తేడా కొడుతున్నాయి. కొంపదీసి లవ్వు గివ్వు ఏమన్నా? గిసంటి షాకింగ్ న్యూస్లు చెప్పే ముందు హెచ్చరించమని నీకు ఎన్నిసార్లు చెప్పినానే? అంటే అది అసలు ఏమైంది నీకు? గా మనిషి గిట్లా కనిపిస్తే కసుబుసమనేదానివి, పేరెత్తితే పూనకాలు వచ్చేటట్టు అరిసేదానివి. ఆయనతో పెళ్ళైపోయిందని పరేషాన్ అయినావు. ఇప్పుడు ఆయన పేరు తెలుసుకుని గంతగానం సిగ్గుపడుతున్నావు. అప్పుడంటే ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాని. ఇప్పుడు ఆయన ఏంటో అర్థమయ్యాక ప్రేమించకుండా ఉండలేకపోతున్నా. ఓ, ఆయన చాలా మంచోడు. ఆయన్ని ప్రేమించకుండా ఉండడం చాలా కష్టం. నువ్వు గింత ప్రేమలో మునిగిపోతున్నప్పుడు నన్ను రమ్మని ఎందుకు ఆగం చేసినావు? ఆయన కూడా నన్ను ఇష్టపడాలంటే ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు మాత్రం నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు? అందుకే ఏమైనా ఐడియా చెప్పి మా ఇద్దరిని దగ్గర చేస్తావని నేను రమ్మని చెప్పా. రొటీన్ డైలాగ్ అయినా బాగా ఫీల్ తో చెప్పి ఇక్కడ టచ్ చేసినావు. మిలిటరీ మనిషి మనసులో ప్రేమను పుట్టించడం కొంచెం కష్టమే గాని ప్రయత్నమైతే చేద్దాం. ఇప్పుడు నువ్వు ఏడబంటున్నావు? ఆయన పక్కనే. నిజం చెప్పు, పిల్లో పక్కన కదా? అంటే ఆయన అటు పక్కన, నేను ఇటు పక్కన, ఆయనతో పాటు పిల్లో పక్కన. ఆపు. ఈ రోజు ఆయనతో పాటు బెడ్ మీద కాకుండా సుప్ 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 కింద పడుకో. మమ్మల్ని దగ్గర చేస్తావని నిన్ను రమ్మంటే నువ్వేంటే ఉన్న దూరాన్ని ఇంకా పెంచుతున్నావు. ఎందుకంత తొందర? చెప్పేది ముందు. వర్కౌట్ అవుతుందంటావా? నేను చేసే ప్రోగ్రామ్ ఏంది? లవ్ గురు. సిటీలో ఎవరికి లవ్ ప్రాబ్లం వచ్చినా నా ప్రోగ్రామ్ కి ఫోన్ చేసి నా సలహా తీసుకుంటారు. గసంటిది నేను చెప్తే నమ్మవా? సరే, అలాగే చేస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కళ్ళ ముందే ఉంటున్నా కూడా కనిపెట్టలేకపోయాం కదా. తప్పు మాదే మిస్సమ్మా. కనిపెట్టలేకపోయారా? నేను మీకు ముందే తెలుసా అత్తయ్య? తెలియకపోవడం ఏంటమ్మా? నువ్వు మా మిస్సమ్మా, కొంచెం హెడేక్గా ఉంది. కాఫీ తీసుకొని వస్తావా? అబ్బా, ఇప్పుడే తీసుకొస్తానండి. పద, నేను కూడా వస్తాను. అమ్మయ్యా. అమర్, ఇందాక నుంచి ఏదో మాట్లాడాలి అంటున్నావు. మమ్మల్ని మిస్సంతో మాట్లాడినవ్వు. అసలు నీకేమైంది? నిజం తెలియగానే మేమంతా షాక్ అయ్యాం. కానీ నువ్వు మాత్రం ఇంత నార్మల్గా ఉంటున్నావు. ఎందుకంటే మిస్సమ్మే బాగి అని నాకు ముందే తెలుసు కాబట్టి.
ఏంటి నాన్న నువ్వు చెప్పేది? బాగీ గురించి నీకు ముందే నిజం తెలుసా? అవునమ్మా, తనకి అవార్డు ఇవ్వడానికి వెళ్ళిన రోజే నాకు కూడా మిస్ అమ్మనే బాగీ అనే నిజం తెలిసింది. మరి మా అందరికి ఎందుకు అబద్ధం చెప్పావు? ఆ అమ్మాయికి ఎందుకు నిజం చెప్పలేదు? ఏమని చెప్పమంటారు నాన్న? నువ్వు అక్క అనుకునే నా భార్య, నువ్వు ఎంతగానో అభిమానించే అరుంధతి చనిపోయిందని చెప్పమంటారా? నాకు నిజం తెలిసినప్పుడు మిస్ అమ్మ పెళ్ళి అప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు అనిపించింది. ఆ తరువాత నిజం దాచడమే కరెక్ట్ అనిపించింది. అందుకే నాకు తెలిసిన నిజాన్ని నా మనసులోనే దాచుకున్నా నాన్న. ఆరోని తోడబుట్టిన అక్క కంటే ఎక్కువగా అభిమానిస్తోంది. మొన్న మాట వరుసకి ఆరుకేమన్నా అయ్యుంటే అన్నందుకు తన కళ్ళల్లో బాధ మీరు చూడాల్సింది. మీరు కూడా ఎప్పటికీ నిజం చెప్పకుండా ఉండేవారు. అలా అని ఎన్ని రోజులు నిజం దాచగలవు నాన్న? ఎప్పుడో ఒకసారి తెలియాలి కదా. తెలియాలని రాసి పెట్టున్నప్పుడు అదే తెలుస్తుందమ్మా. అప్పటిదాకా మిస్ అమ్మ మనసులో ఉన్న ఆరుని బ్రతకనిద్దాం. ప్లీజ్ మీరు కూడా మిస్ అమ్మతో ఏమీ చెప్పకండి. మావయ్య ఆయన ఏరి? ఫోన్ వస్తే అర్జెంట్ పని ఉందని వెళ్ళాడమ్మా. తలనొప్పిగా ఉందన్నారే. సర్లేండి, పద పద. మిస్సమ్మ, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకింక మంచి మాటలు రావు చెప్తున్నా. ఇంకేం మాట్లాడకుండా నోరు మూసుకుని పడుకో. పడుకుంటాను. చూడు, మళ్ళీ పడుకున్నారేంటి? వాళ్ళు కదిలేలా లేరా అత్తయ్య? చూడు, అత్తయ్యకి ఒక అవకాశం ఇచ్చాము. ఇప్పుడు పిన్నికిచ్చి చూద్దాము. పిన్నికా? నువ్వు ఉండు. ఆద్య, ఏంటిది? ఉండు. ఏం చేస్తున్నా? ఉండు.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గదిలో పడుకోకుండా బయట పడుకున్నావేంటమ్మా? బావా నన్ను లోపల పడుకోవద్దన్నాడు. అదేంటమ్మా? ఇప్పుడే కాదు, రోజు ఇంతే. పెళ్ళైతే అయ్యింది కానీ బావ నాతో ప్రేమగా ఉండట్లేదు. ఒకే గదిలో పడుకుంటున్నాం అనే కానీ ఎవరి పక్కల వాళ్ళవి. ఇన్ని రోజులు గదిలో అయినా ఉండనిచ్చాడు. ఇప్పుడు గదిలో కూడా వద్దని బయటికి పంపిస్తే ఎక్కడ పడుకోవాలో అర్థం కాక ఇదిగో ఇక్కడ పడుకున్నాను. ఏమండి, ఇదేం పద్ధతి అండి? భార్యని బయట పడుకోబెడతాడా? నాకు అర్థమైంది, నేను మాట్లాడతాను. సీను, సీను, ఏంటిది? భార్యాభర్తల మధ్య గొడవలుంటే అవి 4 గోడల మధ్యనే ఉండాలి. కానీ ఇలా బయటికొచ్చాయి అంటే అది మీకే విలువ తక్కువ. అంటే మామయ్య, అది నాకు నీ సంజాయిషి అవసరం లేదు. చారు చెప్పిన దాన్ని బట్టి ఏం జరుగుతుందో అర్థమవుతోంది. జీవితంలో ఎన్నో అనుకుంటాం, అనుకున్నవన్నీ జరగకపోవడమే జీవితం. నీకిష్టం ఉన్నా లేకపోయినా నిన్నిష్టపడి ఓ అమ్మాయి నీ జీవితంలోకి వచ్చింది. తనని ఇలాగేనా చూసుకునేది? తప్పురా. ఇంట్లో ఆడవాళ్లు సంతోషంగా ఉంటేనే బయట మగాడు మనశ్శాంతిగా ఉండగలడు. నా దారిలోకి రాకుండా ఎటెళ్తావో నేను చూస్తాను. ఆ అమ్మాయి నీ భార్యరా. తను బయట పడుకుంటే నువ్వెలా గదిలో నిద్రపోతున్నావో నాకర్థం కావడం లేదు. కట్టుకున్న భార్యని ఎలాగైనా సినయ్య చూసుకునేది? ఈ విషయం నలుగురికి తెలిస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. సీను, ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు తెలీదు. ఇక నుంచైనా నువ్వు చారుని ప్రేమగా చూసుకోవాలి. అయినా భార్యని బాగా చూసుకోమని నేను చెప్పడం ఏంట్రా? నీకు తెలీదా? మా పెంపకంలో నువ్వు నేర్చుకున్నది ఇదేనా? తప్పు శ్రీను. చారు ఈ ఇంటికొచ్చింది నీ వేలు పట్టుకొని. నువ్వే తనని పట్టించుకోలేదంటే తను ఎంత బాధపడుతుంది. ఆడపిల్లని బాధ పెట్టడం ఈ ఇంటి అలవాటు కాదు. కొత్త అలవాట్లు నేర్చుకుని ఇంటి పరువు పోయే పరిస్థితి తీసుకురావద్దు. మరోసారి నాతో చెప్పించుకునే పరిస్థితి తీసుకురావద్దు. అర్థమైందా? అలాగే మావయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆర్యవర్ధన్ అంటే వ్యాపార సామ్రాజ్యానికే మగటం లేని మహారాజు. డబ్బు కంటే కూడా మానవత్వం, విలువలు, కుటుంబమే ముఖ్యమని నమ్మినవాడు. తనని నమ్ముకున్న వాళ్ళకి, తాను నమ్మిన వాళ్ళకి అండగా నిలబడి గెలిపించే నాయకుడు. అమ్మ మాటకి కట్టుబడి ఉండే మంచి కొడుకు. తమ్ముళ్ళని ఐకమత్యంగా నడిపించిన
ఓ గొప్ప అన్నయ్య. కుటుంబ గౌరవం కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. ఎంతో మందికి ఆదర్శవంతంగా బ్రతికాడు. అంతేకాదు, మా అనురాధ మేడం మా ఆర్య సారికి అన్ని విధాలా తోడుగా నిలబడి గెలిపించారు. సార్ సంతోషం కోసం తనను తానే దూరం చేసుకున్నారు. కాని వారి ప్రేమ ఎప్పటికీ చెరగలేదు. విధి ఎన్ని పరీక్షలు పెట్టినా ఆ భార్యాభర్తల బంధం అన్నింటినీ తట్టుకుని నిలబడింది. వర్ధన్ కుటుంబం కోసం మా అనురాధ మేడం తన జీవితాన్ని త్యాగం చేశారు. చివరికి ఆ కుటుంబం కోసమే ఒక దుర్మార్గుడి చేతిలో బలైపోయారు. ఎంతో మందికి మంచి జీవితాన్నిచ్చి తన కన్నబిడ్డలకి మాత్రం పూర్తిగా ప్రేమను కూడా పంచకుండా దూరం అయ్యాడు. అలాంటి ఆదర్శవంతులకు పుట్టిన పిల్లలే వర్ధన్ కుటుంబ వారసులు. మా అభయవర్ధన్, మా అభయవర్ధన్, ఆకాంక్షవర్ధన్, 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 ఆకాంక్షవర్ధన్. అలాంటి గొప్ప వ్యక్తి నడిపించిన సంస్థ తన వారసులకు అప్పగించడం గొప్ప వేడుకే అవుతుంది. అందుకే ఆ వేడుక మీ చేతుల మీదుగానే జరగాలి. మీరే ముందుండి జరిపించాలి. జరిపిస్తారు కదూ? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేం చెప్తుందే నిజం కాదు, అబద్ధం. ఏది నిజమో ఏది అబద్ధమో ఇప్పుడే తేలుస్తాను. ఏమ్మా నర్సు, ఇలారా. ఇప్పుడు నర్సుని ఎందుకు పిలుస్తున్నావు? అపర్ణని హాస్పిటల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి ఆ నర్సే కదరా ఉంది. ఎవరు పుట్టారో ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అందుకే తన్నే అడుగుతాను. అడగండి అత్తయ్య, తప్పకుండా తెలుస్తుంది. సిస్టర్ రండి. దొరికిపోయారు. ఇక మీరు బయట పడలేరు. ఏంటండి? డెలివరీ జరుగుతున్నప్పుడు నువ్వు ఉన్నావు కదమ్మా? ఉన్నానండి. ఎవరు పుట్టారో నీకు తెలిసే ఉంటుందిగా? తెలుసండి. ఎవరు పుట్టారో చెప్పు. చెప్పండి, వింటాము. మీరు మనీ కట్టాలని మా వారిని రిసెప్షన్ దగ్గరికి పిలవక ముందే కదా మా సిస్టర్ కి డెలివరీ అయిందని మాకు చెప్పారు. ఎవరు పుట్టారో చెప్పండి. సార్ని రిసెప్షన్ లో పిలవడానికి ముందైతే అర్చన గారికేగా డెలివరీ అయ్యింది. బాబాయ్ పుట్టాడు. చెప్పమ్మా. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేనెందుకు భయపడతానండి? బాబాయ్ పుట్టాడు. చూసారు కదా? హే,
నిజం చెప్పు. అబద్ధం నేనెందుకు చెప్తానండి, బాబే పుట్టాడు. బాబు పుడితే ఆ గదిలో పాప పుట్టిందని ఈ రిపోర్ట్స్ లో ఎలా ఉంటాయి? అక్కడెందుకుంటాయి? ఇవక్కడే ఉన్నాయి. గుర్తొచ్చింది మేడం. అంతకు ముందు అక్కడ ఇంకొకరికి డెలివరీ అయింది, వాళ్ళకి పాప పుట్టింది. రిపోర్ట్స్ మర్చిపోయి ఉంటారు. విన్నారా? బాబే పుట్టాడండి. చెప్పండి రాజ్యం గారు, ఇప్పుడు ఏమంటారు? ఎవరిని నమ్ముతారు? మరి ఈ రిపోర్ట్స్ ఏంట రిపోర్ట్స్? చూసావత్తయ్య ఎలా మోహన కొట్టాడు? పేపరే చించి కొట్టాడు. చంప పగలగొట్టలేదు, సంతోషించు. ఇప్పుడు నాకు చిరాగ్గా ఉంది. ఇంకోసారి నీ చంప మళ్ళీ పగలగొట్టాలనుంది. అత్తయ్యో, గెట్ అవుట్. అత్తయ్యో, ఇక్కడ ఏదో జరుగుతుందత్తయ్యా. ఇప్పుడు మీరు వెళ్తారా, కత్తి తీసుకొచ్చి పొడవమంటారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు అంతకులు వీళ్ళు సార్, అసలైన దొంగలు వీళ్ళే సార్. మా అక్క అమాయకురాలు సార్. ఏరా నాటకాలు ఆడుతున్నావా? అమ్మా అమ్మ కొట్టకండి, అమ్మా అయ్యో కొట్టకండి. అత్తయ్య ఆగండి అత్తయ్య. మీ క్రాంతిని కాపాడటం కోసం మమ్మల్ని హంతకుల్ని చేస్తావా? అమ్మా ఎంత ఇచ్చిందిరా నీకది? అయ్యో కొట్టకండి, అమ్మా అమ్మా ఆగండి. నేను డబ్బులు తీసుకున్నానా? లేదు, నేను చూసిందే చెప్తున్నాను, జరిగిందే చెప్తున్నాను, మీరు చేసిందే చెప్తున్నాను. శవం బూడిదైపోయింది కాబట్టి నువ్వు ఏం చెప్పినా చెల్లుతుందనుకుంటున్నావా? అదే మాట నేను అడుగుతున్నాను అత్తయ్య. ఏంటి అడిగేది? ఎస్ఐ గారు, రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది నిజం. క్రాంతి ఆ కార్ని గుద్దేసి యాక్సిడెంట్ చేసింది నిజం. దీన్ని అరెస్ట్ చేయండి. క్రాంతి గారు, తేజ చనిపోలేదు అని చెప్పడానికి మీ దగ్గర ఆధారం లేదు. ఆ బాక్సులో శవమే లేదు అనడానికి కూడా మీ దగ్గర ఆధారాలు లేవు. కానీ యాక్సిడెంట్ జరిగిన మాట నిజం కాబట్టి అయితే అరెస్ట్ చేస్తారా? మా క్రాంతిని అరెస్ట్ చేస్తారా? ఆ రోజు యాక్సిడెంట్ అయిన కారులో ఉంది అసలు మనిషే కాదు శవమని ప్రత్యక్ష సాక్షి చెప్తున్నాడు. అతని మాటలు పట్టించుకోరా? అతని మాటల్ని ఆధారంగా పరిగణించరా? ఎవరో దారిని పోయేవాడు ఏదో చెప్తే అవి ఆధారాలు ఎందుకు అవుతాయి? మీరు చెప్పినవి నిజాలు ఎందుకు అవుతాయి అత్తయ్య? ఎస్ఐ గారు, క్రాంతి యాక్సిడెంట్ చేయటం వల్లే తేజ చనిపోయింది అనడానికి కూడా ఆధారాలు లేవు కదా? అతను జరిగింది చూశానని చెప్తున్నాడు. అతని మాటల్ని మీరు కన్సిడర్ చేయట్లేదు. మా క్రాంతిని అరెస్ట్ చేస్తే గనక నేనే మీ మీద కేసు వేయాల్సి వస్తుంది. పూజ చూడండి శేఖరు, నేను చట్టాన్ని మిమ్మల్ని గౌరవిస్తాను. నేనొచ్చేసరికి ఇక్కడ ఈ షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఉండి ఉంటే నిజాలేంటో మీకే తెలుసుండేది. అయినా పర్వాలేదు, నిజాలేంటో నేను నిరూపిస్తాను. అసలైన దోషుల్ని నేను పట్టిస్తాను. నలుగురు దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనే మన రాజ్యాంగ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని నాకు కొంచెం గడివిపించండి. నిజమేంటో నిరూపిస్తాను. ట్రస్ట్ మీ. ఆల్ రైట్, నేను మళ్ళీ వస్తాను.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శివకృష్ణ ఇంటికొచ్చింది సుమతి కాదా, విద్యాదేవా? ఇక్కడ తన్ని తగలేస్తే అక్కడికి చేరిందన్నమాట. థ్యాంక్ గాడ్. ఇంకా నేను తొందరపడి సుమతి బ్రతికే ఉందని నోరు జారి అందరి ముందు సుమతి గురించి చెప్పలేదు. మీ సైగలు చాలించి విషయం ఏంటో చెప్పండి అత్తయ్య. ఏ విషయం? అరే, ఏదో ముఖ్యమైన విషయం చెప్తానన్నావు కదా మహా. అది అంత పెద్ద విషయం ఏం కాదులే జనా. పెద్ద విషయం కాకపోతే చెప్పడానికి అంత టెన్షన్ ఎందుకు పడ్డారు? నేను టెన్షన్ పడలేదు, ఎలా చెప్పాలా అని ఆలోచించాను. ఇంతకీ అదేం విషయం పిన్ని? తర్వాత చెప్తానులే రామ్. ఇప్పటిదాకా చెప్తానని ఊరగాయలాగా ఊరించి ఇప్పుడు తర్వాత చెప్తానంటారేంటి? మహా తనకిష్టం వచ్చినప్పుడే చెప్తుందిలేండి. కాదు, ఇప్పుడే చెప్పాలి. డిమాండ్ చేస్తున్నావా, ఆర్డర్ వేస్తున్నావా? చెప్పమని అడుగుతున్నాను. నీకంత క్యూరియాసిటీ ఎందుకు సీత? ఇప్పటి వరకు మీరు కొంచెం సస్పెన్స్ లో ఉన్నారు కదా. పైగా అత్తయ్య సుమతి అంటూ అత్తమ్మ పేరు కలవరించారు. విషయం అదే. ఈరోజు ఎందుకో సుమతి పదే పదే గుర్తుకొచ్చింది. ఏంటి మీకా? ఏ సుమతక్క మహాకి గుర్తు రాకూడదా ఏంటి? గుర్తొచ్చేంతగా అత్తయ్య ఏం చేసిందా అని. సుమతి నా బెస్ట్ ఫ్రెండ్. అప్పుడప్పుడు ఇలా గుర్తొస్తుంటుంది. ఆ విషయమే మీ అందరితో చెప్పాలి అనుకున్నాను. ఈ విషయం చెప్పడానికి ఇంతసేపు ఇంత సాగదీశారంటే నమ్మడం కాస్త కష్టంగా ఉందత్తయ్య. అంటే ఏంటి నీ ఉద్దేశం? విషయం ఇది కాదు, ఇంకేదో ఉంది. అది చెప్పేలోపు మీకు ఫోన్ వచ్చింది. పక్కకు వెళ్ళి మాట్లాడొచ్చారు. మాట మార్చేస్తున్నారు. ఎందుకు మా పిన్నిని అలా అంటావు? మా అమ్మ నాకు కూడా గుర్తొస్తుంది, అలాగే పిన్నికి గుర్తొచ్చుంటుంది. అది మనందరితో చెప్పుకోవాలనుకుని ఉంటుంది. ఇంత చిన్న విషయాన్ని అనవసరంగా పెద్దది చేయకు సీత. మహాని విసిగించకు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో మహా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకింకెవ్వరూ దొరకలేదా? పండంటి బిడ్డని పోయి ఆవిడ చేతుల్లో పెడుతున్నావు. రానమ్మ చేతులు చాలా మంచివండి. ఆవిడ చేతుల మీదుగానే నా కూతురు పెళ్లి జరిగింది. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అందుకే రానమ్మ చేతుల మీదుగానే ఈ బారసాల కూడా జరిపించాలనుకున్నాం. అవి చల్లని చేతులేంటి రత్నం, అవి ఇనప చేతులు. ఆ చేతుల్లో ఏది పెట్టినా సర్వనాశనం అవుతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? మా అమ్మ చేతుల మీదుగా 100 పెళ్లిళ్లు జరిగాయి. మరి నీ పెళ్ళేమైంది? మీ అక్క పెళ్ళేమైంది? మీ చెల్లెలి పెళ్ళేమైంది? మీలో ఒక్కరైనా చక్కగా కాపురం చేసుకుంటున్నారా?
మీ అక్క కాపురం చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు అయింది. ఇక నీ పెళ్లి పెటాకులైపోయింది. నీ చెల్లెలి కాపురం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. మీరు చెప్తున్నది నిజమా? మా మేడం చెప్పింది అక్షరాల నిజం. వీళ్ల గురించి నాకెలా తెలుసు అనుకుంటున్నారేమో. ఈ రాణెమ్మ నాకు వియ్యపురాలు కాని వియ్యపురాలు. వీళ్ల ఇంటి ముందు శుభన్ స్టోర్స్ అని బోర్డు ఉంటుంది, కానీ వీళ్ల ఇంట్లో జరిగేదంతా అశుభమే. తన కూతుళ్ల కాపురాలు చక్కదిద్దలేని ఈవిడ ఇక ఊళ్ళో వాళ్ల కాపురాల్ని ఏం ఉద్ధరిస్తుంది? వీళ్ళు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో దరిద్రం మొదలవుతుంది. ఆపండి అత్తయ్య. మా అమ్మ గురించి ఏం తెలిసిన అలా మాట్లాడుతున్నారు? కన్ను కూతురు కాపురాన్ని నాశనం చేసి తన బిడ్డను తన కాకుండా చేసి తనకి మరో పెళ్లి చేయాలనుకున్నారు మీరా? మా అమ్మ గురించి మాట్లాడుతున్నారు? కూతురులా చూసుకోవాల్సిన కోడలి కాపురాన్ని కూలదొయ్యాలని చూశారు. మీరు మా కాపురం గురించి చెప్తారా? కూతురుని కష్టపెట్టి అమ్మతనాన్ని పోగొట్టుకున్నారు. వద్దు కృష్ణ, పెడదాం పదా. ఉండమ్మా, మీకు మా అమ్మ గురించి మాట్లాడే అర్హత లేదు. మా ఇంటి ముందు బోర్డులోనే కాదు, మా అమ్మ డిఎన్ఏలోనే శుభం ఉంది. అందుకే మా అమ్మ చేతుల మీదుగా ఇన్ని పెళ్లిళ్లు జరిగాయి. ఇంతమంది సంతోషంగా ఉన్నారు. మీ చేతుల మీదుగా ఎన్ని పెళ్లిళ్లు జరిగాయి? మీ వల్ల ఎవరైనా సంతోషంగా ఉన్నారా? కనీసం మీరు చేసుకున్న పెళ్ళైనా సక్సెస్ అయిందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దొరికిపోయావురా గువ్వల గోపన్న. పట్టుకుందామనుకునే లోపు తుర్రుమని పారిపోయేవాడివి. ఇప్పుడు నేను చెప్పినట్టు వింటావు కదా? వింటా. లోపలికి పద. గాయత్రి పాపను ఎత్తుకొని పోవాలని వచ్చాను. నీ సాయం కావాలిరా, పద. గుడ్ మార్నింగ్ చెల్లి. గుడ్ మార్నింగ్ అక్క. కాఫీ కలిపివనా? ఇందాకే తాగాను, కానీ నీ చేత్తో కలిపితే కాఫీ అమృతంలా ఉంటుంది. ఇంకో లోటా తాగినా తప్పే ఉంది, కలుపు. సరే, ఈ పాలు తీసుకెళ్లి గాయత్రికి ఇవ్వు. ఈ లోపు నేను కాఫీ కలుపుకుని వస్తాను. బాటిల్లో పోస్తావా? గ్లాసులో పోస్తే పారబోసుకుంటుందేమో. ఆ పిల్లని ఎత్తుకుపోవాలి అంటే అది అక్కడి నుంచి కొంచెం పక్కకి రావాలి.
బంతి తీసుకురాపో. బంతిని కింద పెట్టి పిల్లని బంతిని తీసుకోమని చెప్పరా? గాయత్రి, బంతిని తీసుకో. రా రా. రా గాయత్రి. రా గాయత్రి, రా. బంతిని తీసుకో. రా. గాయత్రి, ఇది ఇప్పుడే రావాలా? చూసిందంటే అరిచేస్తుంది. మనం వెళ్ళిపోదాం. పద పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గంట కొట్టిన శబ్దం వినిపించిందా మీకు? అవునండి. గంటలమో వచ్చినట్టుందే. ఆ గంటల శబ్దం తన గంటలదే. ఈ పిల్ల వగలమారిలా ఉంది. ఊరుకోవే, గంట కొట్టకు. అందరం ఇక్కడే ఉన్నాం. గంట ఎవరు కొడతారు? దురంధర పూజ చేస్తుందేమో. మమ్మీ, అరే అత్తయ్య మామయ్య పనుందని బయటికి వెళ్లారు. సర్లేరా, అలాగైతే గాలికి గంటలు ఊగుంటాయి. గాలికి కాదు. నా అంచనా ప్రకారం గాయత్రి పాపే గంట కొట్టిందనుకోవచ్చు. పిల్లిక్కడ లేదు అన్నారు. ఎక్కడి నుంచి కొడుతుంది గంట? అల్లరి గాయత్రి గంట ఎత్తుకుపోయి ఎక్కడో దాక్కునుంటుంది. దొంగతనం చేసిందా అయితే? హలో ఐటమ్ రాజా. ఐటమ్ అంటే స్పెషల్ అన్నమాట. గాయత్రి గంటను పట్టుకొని దొంగ పోలీస్ ఆట ఆడాలి అనుకుంది. అందుకే నన్ను పట్టుకోండి అని హింట్ ఇస్తుంది గంట కొడుతూ. విన్నారా? మళ్ళీ సౌండ్ వచ్చింది. ఇక్కడే ఎక్కడో ఉంది బుజ్జి తల్లి. ఇది పట్టించేలా ఉంది. దీనికి పాలు పట్టించినట్టు చేస్తే నోరు పూసుకొని ఉంటుంది అనుకుంటా. అంటే గాయత్రి దాక్కునుందంటావా అక్క? అవును చెల్లి. పిల్లని తర్వాత పట్టుకోవచ్చు. నాకు బాట ఇప్పించండి ముందు. ఎవడు బాధ వాడితే ఇక్కడ. గాయత్రి, పిల్ల కొరికేసిందే. గాయత్రి కొరికిందా? అవును తిలోత్తమా, అల్లరి చేస్తోందని పాలు పడదామని ఎత్తుకున్నాను. పాలు హాసినక్క దగ్గర ఉన్నాయి కదా. ఆ పాలు కాదు, నా పాలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిత్ర గారేంటి ఇక్కడున్నారు? నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా?
హలో మిత్ర గారు. హాయ్ అండి. మీ అమ్మాయిని డ్రాప్ చేయడానికి వచ్చారా? అవునండి, ఇప్పుడే డ్రాప్ చేశాను. కూతురా? అంటే మిత్రగారి ఇంట్లో చూసిన అమ్మాయి గురించేనా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు? తను కూడా ఈ స్కూల్లోనే చదువుతుందా? ఇంట్లో ఏదైనా పూజ జరిగిందా? చేతికి కంకణం ఉంది. మా ఇంట్లో జరగలేదు కానీ వేరే వాళ్ళ ఇంట్లో జరిగిన పూజలో కంకణం నా కూతురు తీసుకొచ్చి నా చేతికి కట్టింది. కంకణం కట్టింది తన కూతురు అని చెప్తున్నారేంటి? అది కట్టింది నేను కదా. ఏదేమైనా మీ కూతురికి మీరంటే చాలా ప్రేమ. అవునండి, నా కూతురు నేనంటే ప్రాణం పెట్టేస్తుంది. సరేనండి, నేను వెళ్ళొస్తాను. ఓకే మిత్ర గారు. మిత్రగారి చేతికి కంకణం ఎవరు కట్టారు అనే సందేహం ఉండాలి కానీ వాళ్ళ కూతురే కట్టింది అని అంత నమ్మకంగా చెప్తున్నారేంటి? ఓహో, ఇదంతా వివేక్ ప్లాన్ అయి ఉంటుంది. ముందు అసలు మిత్రగారి కూతురు ఎవరో, ఆమె కథ ఏంటో జాను అడిగి తెలుసుకోవాలి. అక్క, బావగారు నిన్నేం చూడలేదు కదా? ఆయన కూడా స్కూల్కి వచ్చారు. నన్ను చూడలేదు జాను. చూసేవారే కానీ చివరి నిమిషంలో తప్పించుకున్నాను. ఇప్పుడు చెప్పక్క, ఏదో మాట్లాడాలన్నావు. నా మనసులో 100 ప్రశ్నలున్నాయి జాను, కానీ ఒక్కదానికి కూడా సమాధానం లేదు. ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు అక్క? మిత్రగారింట్లో ఒక పాప ఉందేంటి? తనని అందరూ మిత్రగారి కూతురు అంటున్నారేంటి? అసలు ఆ పాప ఎవరు? ఆ పాప గురించి నీకిప్పటి వరకు తెలియకపోవడం ఏంటక్క? ఏంటి జాను, ఆ పాప గురించి నాకెలా తెలుస్తుంది? ఆ పాప మీ ఇంటికి కూడా వచ్చింది. తను జున్నుకు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్ అయింది. అలాంటి అమ్మాయి నీకు తెలీదు అంటే నేనేమనుకోవాలి? ఏం మాట్లాడుతున్నావు జాను? తను జున్నుకి క్లోజ్ ఫ్రెండా? అవునక్క, తనను నువ్వు ఆల్రెడీ చూసే ఉండాలి. తను నీకు ఆల్రెడీ తెలిసే ఉండాలి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు జాను. ఒకసారి చూడు. మిత్రగారి కూతురు తనే. నువ్వు లక్కీ గురించి మాట్లాడుతున్నావా? అవునక్క, లక్కీయే మిత్రగారి కూతురు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంటే ఇన్ని రోజులు జున్ను వెళ్ళింది మిత్రగారింటికా? జున్ను పోట్లాడింది మిత్రగారితోనా? లక్కీ, ఇక నేను ఉంటాను. సరే నాన్న, బాయ్. జాగ్రత్త. జాగ్రత్త నాకు కాదు, నీకు. ఈ చదివేస్తాం.
వీడు ఉండడానికి పత్తికాయంత ఉంటాడు కానీ ప్రపంచంలోని జ్ఞానం అంతా తెలిసినట్టు మాట్లాడతాడు. హలో అంకుల్, ఇప్పటికైనా అర్థమైందా మా పిల్లలంటే ఏంటో? అర్థమైందిరా, బాగా అర్థమైంది. ఏమర్థమైంది? నీకు తెలిసింది ఎంత? తెలుసు అని అనుకునేది కొండంత. జామకాయ అంత లేడు, జీవితం చదివేశాడంట. జీవితం. బాయ్. లక్కీ, మీ నాన్న ఎప్పుడు ఇంతేనా? ఎప్పుడు చూసినా కసుబుసులు ఆడుతూనే ఉంటాడు. కాసేపైనా ప్రేమగా మాట్లాడడం రాదా? అబ్బా జున్ను, మా నాన్న గురించి నీకు తెలీదు. మా నాన్న స్వీట్, చాలా సాఫ్ట్. ఎంత ప్రేమగా ఉంటారో తెలుసా? అవునవును, చాలా ప్రేమగా ఉంటారు. చూస్తూనే ఉన్నాం కదా. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.